అన్ని వ్యవస్థలు విసిగి వేసి సరిపోయినాము. ఇది ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ఆడోళ్ళకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, తెలంగాణలో సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు కదా, కర్ణాటకలో చేస్తున్నాడు కదా, ఇక్కడ అట్లనే చేస్తాడు ఇతను. కానీ సార్ ఇప్పుడు ఆర్టీసీలో ఛార్జెస్ అయితే పెరిగాయి హైదరాబాద్లో, మరి అలాంటి ఛార్జీ భారం ఇక్కడ కూడా పెరిగితే? ఇతను పెంచానంటున్నాడు కదా. ఇతను ఇంతకుముందు 2004 నుంచి 2019 ఎన్నిసార్లు పెంచాడు ఆర్టీసీ? 2 సార్లు పెంచాడు. ఈయన గత ప్రభుత్వంలో ఎంత 9 సార్లు పెంచాడు ఆర్టీసీ. ఇంకొకటి దుబారా ఎక్కువైందండి అది. అయితే అమరావతి మొన్నటి వరకు చీకట్లో ఉంది, ఇప్పుడు వెలుగు నింపారు. అయితే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మొదట కొన్ని రోజులు మాత్రమే చేస్తారు, తర్వాత ఇలాంటివి చేయరు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఆయన జనాలు ఓట్లు వేయడం ఎందుకంటే ఈయన మీద నమ్మకంతో ఓట్లు వేసారు. డెఫినెట్గా చేస్తారని, అది డెఫినెట్గా చేస్తారని ఓట్లు వేసారండి. స్టార్ట్ అయిపోయింది కదా అమరావతిలో, వర్క్ స్టార్ట్ అయిపోయింది కదా, తుప్పలై కొడుతున్నారు కదా, మళ్ళీ అదే గుర్తండి. మళ్ళీ ఇంతకుముందు లేని డబ్బులు, ఇప్పుడు 5 సంవత్సరాలు లేని డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? వచ్చినాయండి? ఈయన ఇంకా పదవి రేపటి నుంచి పదవి ఎక్కుతాడు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? కానీ గత ప్రభుత్వం జగన్ గారు తెచ్చిన పథకాల కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలతో వచ్చారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర డబ్బులు లేవు, మరి అప్పుల భారం అయితే ఇంకా పెరుగుతుంది కదా. ఇప్పుడు స్టార్టింగ్లో మనకేమీ రాబడి రాదు కదా, సెంట్రల్ నుంచి తీసుకురావాలని కదా, ఈయన మీద నమ్మకం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు మనకి సహాయం చేస్తారు అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈయన మీద నమ్మకంతో పెట్టి జనాలు ఓట్లు వేసారండి. ఈయన మీద నమ్మకంలో డెఫినెట్గా ఈయన డెవలప్ చేస్తారని చెప్పి.